హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మహేశ్వరి కలెక్షన్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా లేదా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వీడియోకైతే లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటిఫుల్ కాంబోస్ అంటే ఇవన్నీ కూడా కాంబోస్ చాలా పెట్టాను. చోకర్స్లో కాంబోస్ అడుగుతున్నారు కదా, చూసారా? మీకు ఓన్లీ కాంబోస్ చూడండి ఎంత తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నామంటే అంత తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్లో వస్తాయి అన్నమాట. మీరు సింగిల్ పీస్ తీసుకున్నా కూడా మనం అయితే డెలివరీ ఇవ్వగలుగుతాము. హోల్సేల్ ప్రైజెస్లో మీరు డైరెక్ట్గా హోల్సేల్ షాప్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళినా కూడా ఈ ప్రైజెస్కి అయితే మీకు అస్సలు దొరకవండి. కేవలం మన ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. దేనికంటే మన దగ్గర వచ్చేసరికి 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయండి. ఈ 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వల్ల మేము ఇంత తక్కువ ప్రైజెస్కి మీ అందరికైతే అందించగలుగుతున్నాం. మా ఏం ఒకటేనండి, అందరికీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అనేది అందించాలన్న ఉద్దేశంతోనే మేము ఇంత తక్కువ ప్రైజెస్కి మీ అందరికైతే డెలివరీ అయితే చేయగలుగుతున్నాం. అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి. ఫ్రీగా హోమ్ డెలివరీ అనేది ఇస్తున్నాము. మీకు దగ్గర నుంచి ఎటువంటి డెలివరీ ఛార్జెస్ తీసుకోకుండా, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం కూడా తీసుకోకుండా హోల్సేల్ ప్రైజెస్కి ఫ్రీగా అయితే హోమ్ డెలివరీ అయితే ఇస్తున్నాము. ఈ కలెక్షన్స్ నచ్చితే మాత్రం కంపల్సరీగా అయితే వీడియోకి అయితే లైక్ చేయి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి కలెక్షన్స్ ఇంకా తక్కువ ఎక్కువ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది, చాలా క్యూట్ ఇవ్వగలుగుతాం. కాబట్టి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ అయితే షేర్ అయితే చేయండి కంపల్సరీగా. అండ్ చాలామంది పర్చేస్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలామంది రికమెండ్ చేస్తున్నారండి. నాకు తెలిసింది చాలామంది చెప్తూ ఉంటారు, మాకు వీళ్ళు రికమెండ్ చేశారు, వీళ్ళు రికమెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే మన దగ్గర పర్చేస్ చేసి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మాత్రం నిజంగా చెప్తున్నాము. నిజంగా మీ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ దాకా వచ్చాము. ఇంకా సపోర్ట్ ఉంటామంటే ఇంకా మంచి పొజిషన్లో ఉంటామనుకుంటున్నాము. కంపల్సరీగా సపోర్ట్ అయితే చేసేయండి. సో ఈ కలెక్షన్స్ నచ్చితే బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఏ జ్యువెలరీ నచ్చినా కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా అండి, ఆ నెంబర్కి అయితే సెండ్ చేయండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి స్టాక్ అవైలబిలిటీ ఉందో లేదైతే ఇన్ఫార్మ్ చేస్తాము. స్టాక్ ఉంది అంటే మీరు పేమెంట్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి. ఎటువంటి డెలివరీ చార్జెస్ కూడా ఉండవు. మీకు స్క్రీన్ మీద ఎంతైతే అమౌంట్ చూపిస్తున్నామో అదే అమౌంట్ అండి. లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అంటే రీస్టాక్ అయినవి చాలామంది అడుగుతున్నారు కదా, కడా టైప్లో లక్ష్మీదేవి బ్యాంగిల్స్ రీస్టాక్ అయితేనే అయిందండి. ఓన్లీ 10 పీసెస్ మాత్రమే తెప్పించానండి. ఈసారి మాత్రం కొంచెం తక్కువే తెప్పించాను, ఎందుకంటే చాలా డిమాండింగ్ ఉందండి, వాటికి దొరకట్లేదు స్టాక్. మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము, ఇప్పటికి దొరికినాయి. అవి కూడా మాకు 10 పీసెసే దొరికినాయి. మీరేమనుకోకండి, ఆల్రెడీ 5 ప్రీ బుకింగ్స్ ఉన్నాయండి. ఆ 5 పోక ఇంకా 5 పీసెసే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా అయితే బుక్ చేసేసుకోండి. సో ఇవన్నీ కూడా మీకు 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటాయండి. మీకు గోల్డ్ ఫినిషింగ్లో అయితే వస్తాయి అనమాట. వీటన్నీ కూడా మీరు మంచిగా స్టోర్ చేసుకోవాలండి. మంచిగా స్టోర్ చేసుకుంటే మీకు అనేది ఇలా ఈ ఫినిషింగ్ కానీ డిజైన్స్ అనేది బ్లాక్ అవ్వకుండా నీట్గా గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉండాలంటే మాత్రం మీరు కంపల్సరీగా స్టోరింగ్ అనేది ఒక మెయిన్ పాయింట్ అండి. మీరు స్టోర్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ కానీ ఆ షైనింగ్ కానీ ఎప్పటికి కూడా చేంజ్ అవ్వదు. అలా కాకుండా మీరు స్టోర్ చేసుకోకుండా ఎక్కడో అదొక మూలన ఇదొక మూలన పడేశారనుకోండి, మీకు అసలుకి మినిమం ఒక 2-3 టైమ్స్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. వీటిలో ఏంటంటే ఈ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అనేది స్టోరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండి, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మంచిగా స్టోర్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజుల పాటు మంచిగా డిజైన్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఎలా పడితే అలా మాత్రం వేసేయకండి. జస్ట్ కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీకు. మీరు బుక్ చేసుకున్న పార్సల్ వచ్చేసినాక మీరు ఏం చేయాలంటే, మీకు జ్యువెలరీ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, జ్యువెలరీ బ్యాక్ సైడ్ ఏం చేస్తారంటే, మన దగ్గర ఆల్మోస్ట్ అందరి దగ్గర నెయిల్ షైనర్ అనేది ఉంటుంది కదా, ఆ నెయిల్ షైనర్ని అప్లై చేయండి. ఫస్ట్ 1 కోటింగ్ వేయండి. ఫస్ట్ 1 కోట్ వేసేసి కొంచెం డ్రై అయ్యాక మళ్ళీ సెకండ్ కోట్ కూడా వేసుకోండి. సెకండ్ కోట్ వేయటం కూడా చాలా బెస్ట్ అండి. సెకండ్ కోటింగ్ కూడా కంపల్సరీగా వేసుకోండి. ఫస్ట్ 1 కోట్ వేసేసి డ్రై అయిపోయినాక మళ్ళీ సెకండ్ కోట్ వేసుకొని డ్రై చేసేసుకొని ఇంకా మీరు వెయిట్ చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కొంతమందికి 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవటం వల్ల ఇచ్చింగ్ అనేది వస్తుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వేసుకోవాలి, ఎక్కువ డిజైన్ చేసుకోవాలని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ ఇచ్చింగ్ అనేది కూడా రాకుండా ఉంటుంది. అంటే ఎందుకంటే డైరెక్ట్గా జ్యువెలరీకి మనకి స్కిన్కి అటాచ్ అనేది ఉండదు కాబట్టి అప్పుడు నెయిల్ షైనర్ వేయటం వల్ల మీకు ఆ ఇచ్చింగ్ అనేది కూడా రాదు. చాలా మందికి బ్లాక్ కూడా వచ్చేస్తుంది నెక్ అంతా కూడా. ఇటువంటి జ్యువెలరీ వేసుకోవటం వల్ల అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. కంపల్సరీగా నెయిల్ షైన్ అనేది అప్లై చేసుకొని మీకు ఇచ్చింగ్ అనేది ఉండదు. అండ్ డైరెక్ట్గా స్కిన్కి దానికి అటాచ్ అవ్వదు కాబట్టి స్వెట్టింగ్ వచ్చినప్పుడు కలర్ అనేది కూడా చేంజ్ అవ్వదు. ఎక్కువ సార్లు వేసుకున్నప్పుడు కలర్ స్వెట్టింగ్ అయ్యి వాటర్ వడ్డీలు అంతే అవుతాయి, కలర్ అనేది చేంజ్ అవుతాయి కాబట్టి. సో కంపల్సరీగా స్వెట్టింగ్ వచ్చినప్పుడు కూడా అది చేంజ్ అవ్వదు కాబట్టి
కంపల్సరీగా నెయిల్ షైనర్ అయితే అప్లై చేసుకోండి. ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మీకు పార్సల్ జ్యువెలరీ అనేది మీకు కవర్లో వస్తుందండి. కవర్లో అంటే కవర్ ప్యాక్లో వస్తుంది, కవర్ ప్యాక్ వస్తుంది, బాక్స్ ప్యాక్ వస్తుంది. కంపల్సరీగా మీరు అన్నీ ఒకే బాక్స్లో వేసుకున్నా కూడా మీరు దేనికి దానికి సపరేట్గా కవర్ అనేది పెట్టుకోండి. ఏ జ్యువెలరీ ఆ జ్యువెలరీ కవర్ సపరేట్గా పెట్టుకొని ఒక బాక్స్లో వేసేసుకోవచ్చు, ఏం కాదు. అలా కంపల్సరీగా కవర్ అనేది ఉండాలి. వాటికి కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఇది సెకండ్ టిప్ అనమాట. ఇంతేనండి. అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి ఏం లేదు, జస్ట్ మీరు ఎట్లా పడితే అట్లా వేసేయకుండా మంచిగా స్టోర్ చేసుకుంటే చాలండి. ఈ 2 టిప్సేనండి. నేను ఎక్కువ టిప్స్ కూడా చెప్పాలనుకోవట్లేదు. ఈ 2 టిప్స్ పాటిస్తే చాలు. మీకు జ్యువెలరీ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా కూడా అదే ఫినిషింగ్ కూడా ఉంటుంది. సో ఈ 2 టిప్సే పాటించండి. మీ జ్యువెలరీ అనేది ఎప్పటికీ కలర్ చేంజ్ అవ్వదు, మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా మేమైతే క్లారిఫై చేస్తామండి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ అలాంటి కలెక్షన్స్ అయితే తెచ్చైతే మీకు చూపిస్తామండి. ఈ కలెక్షన్స్ మీకు నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఎక్కువ జ్యువెలరీ కలెక్షన్స్ కావాలి చూడాలి అనుకున్న వాళ్ళు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చండి. మన దగ్గర శారీస్, డ్రెస్సెస్ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి మీరు ఎంచక్క బుక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.